సించాన్ ఒక పెద్ద సమస్యలో ఉన్నాడు. జాయ్కో వెళ్లి వాళ్ళ అన్నయ్యకు చెప్పింది. వాళ్ళ అన్నయ్య ఎవరో కాదు, జియాన్. ఇంకా సించాన్ కి హోరేగా పోటీ జరిగింది. ఇద్దరు బాగా కొట్టుకున్నారు. కానీ ఒక టైంకి సించాన్ కి ఓపిక అయిపోయింది. అదే టైంలో సించాన్ వాళ్ళ అన్నయ్య వచ్చాడు. తను ఎవరంటే కిక్టేస్. మా తమ్ముడు జోలికి వచ్చావంటే నిన్ను వదలనురా. అలా జియాన్ ని కొట్టి పంపించేశారు. కానీ జియాన్ మాత్రం రివెంజ్ కావాలనుకున్నాడు. అసలు జియాన్ ఏం చేశాడు, జియాన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 4 కూడా రావాలి. దానికి మీరేమీ చేయక్కర్లేదు. ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ 4 కూడా త్వరలోనే వస్తుంది. ఇంకా ఎపిసోడ్ 3 ని స్టార్ట్ చేద్దాం. జాయ్కోకి కాలి నొక్కి నొక్కి నా చేతులు అరిగిపోయినాయి. ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదు. కష్టపడి డోరేమోన్ ని తయారు చేస్తుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇప్పటికీ నా జాతకం మారేటట్లేదు. కానీ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే. నేను అక్కడికి వెళ్ళి డోరేమోన్ కి అన్ని చెప్పాలి, లేకపోతే చాలా పెద్ద సమస్య వస్తుంది. ఇంకా టైం ట్రావెల్ చేసి మళ్ళీ నేను అన్ని సరిగ్గా పెట్టాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. టీమ్ జామ్ వీడు టైం ట్రావెల్ చేసి మళ్ళీ సించాన్ ఉండే ప్లేస్ కి వచ్చాడు. అసలు ఈ రోజు ఏం జరుగుతుందో చూద్దాం పదండి. అరే రావాలమ్మా రావాలి. ఏ బిర్యానీ 10 రూపాయలకి మాత్రమే, తొందరగా రావాలి. చవక రండి తొందరగా రండి. మళ్ళీ అవకాశం రాదేమో మీకు. 10 రూపాయలకి బిర్యానీ ఈ కాలంలో ఎవరిస్తున్నారు? తొందరగా రండి. ఏంటి 10 రూపాయలకి బిర్యానీయా? ఇలా అయితే మా షాపులన్నీ మేము మూసేసుకోవాల్సిందే. రేయ్ నీ పేరేంటో నాకు తెలియదు. చీటీ కేసులోగా మొత్తం అంతా ఇక్కడి నుంచి లేపేయాలి, లేకపోతే మా మనుషులు వస్తారు. నా గురించి నీకు ఇంకా తెలియదు. చిటికలో మొత్తం లేపేస్తా. అరే డోరేమోన్ చూడరా, మనల్ని బెదిరించేస్తున్నాడు. మన సంగతి ఇంకా తెలియదు అనుకుంటా. అరే మోటు అంకుల్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా మా డోరేమోన్ గారికి పని చెప్పాల్సి వస్తుంది. మా డోరేమోన్ గురించి మీకు అసలు ఏమీ తెలియదు. ఈ బ్లూ కలర్ క్యాట్ గురించి నేను మాట్లాడుతుంది. ఈ బొమ్మ నన్ను ఏం చేస్తుంది? చూడడానికి ఎంత ఉంది, నా కాలుతో నలిపేస్తాను. అలాగే కనిపించచ్చు మోటు అంకుల్ మీకు ఇది, కానీ దీని పవర్ మీకు తెలిసిందంటే షాక్ అయిపోతారు. హే డోరేమోన్, ఒక మంచి గ్యాజెట్ ది. మోటు అంకుల్ కి బిర్యానీ కాదు, స్వీట్లు పెట్టి పంపిద్దాం. బాంబూ కాఫ్టర్. ఇదిగో సించాన్, దీంతో నీ తుండ్ర పనులు మొదలు పెట్టి. ఇంకా మోటు అంకుల్ ఒకసారి అటు వైపు తిరగండి. అక్కడ పెట్టావేంట్రా? అరే గాల్లోకి వెళ్తున్నాను నేను. అమ్మో కాపాడండి. బ్లూ కలర్ రోబోట్ నన్ను కాపాడు. అమ్మో పైకి వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా ఎప్పుడు మన జోలికి ఎవ్వరూ రారు. బలం ఉంటే సరిపోదు, మనలా తెలివి కూడా ఉండాలి కదా. అరే ముత్తాత గారు, ఏంటి మీరు చేసే పనులు? అరే డోరేమోన్ గారు ఏంటి హెల్ప్ చేస్తున్నాడు? బుద్ధిగా చదివిపిస్తాడేమో అనుకున్నాను నేను. ఇలా అవుతే మన ముత్తాత గారు మారంటే వెంటనే డోరేమోన్ కి ఫోన్ చేసి ఈ రోజు జరిగే మెయిన్ విషయం నేను చెప్పాల్సిందే. ఈ రోజు విషయం చెప్పకపోతే మన ఫ్యూచర్ ఎటువైపు వెళ్తుందో నాకే తెలీదు. ఫోన్ చేస్తాను ఇంకా. హలో డోరేమోన్, ఏం చేస్తున్నావురా నువ్వు అక్కడ? వాళ్ళందరూ బిర్యానీ పాయింట్ పెట్టుకుని బిర్యానీ 10 రూపాయలకి అమ్మేస్తున్నారు. నిన్ను పంపింది దానికోసం కాదు కదా, నీకు వేరే గోల్స్ ఉన్నాయి. నీ కంప్యూటర్ లో మొత్తం నేను పెట్టాను. అయినా నువ్వు మా ముత్తత్ గారికి ఎలా హెల్ప్ చేస్తున్నావు? నువ్వు వెంటనే నువ్వు పక్కకి రా. నీ రైట్ సైడ్ నేను దాగున్నాను. మీరు ఏం చేస్తున్నారో నేను చూస్తూనే ఉన్నాను. ఇందాక ఆ మోటు అంకుల్ ఎవరు అలా తేలేరేంట్రా? అక్కడ ఎవడన్నా పెడతాడా? అరే నువ్వు ఎక్కడున్నావు? మొత్తం చూసేసావా ఏంటి? సరే ఎక్కడున్నావు? నేను తొందరగా వస్తున్నాను. కనిపించావు, వస్తున్నా. నాకు డిమ్ జామ్. ఏంటి సడన్ గా వచ్చావేంటి? అరే డోరేమోన్, ఏం చేస్తున్నావురా? నేను ఏమని చెప్పాను, నువ్వు ఏమని చేస్తున్నావు? కొద్దిగా జ్ఞానం ఉండాలి కదరా. చెప్పాను ఆల్రెడీ, మన ముత్తాత గారు చాలా పనులు చేస్తా ఉంటారని. ప్రతిరోజు ఏదో ఒక తుండ్ర పని చేయకపోతే నిద్ర పట్టదని. అయినా నువ్వు మన ముత్తాత గారికి ఇలాంటివన్నీ చెప్తున్నావు. అరే టిమ్ జామ్, నేను ఎంత చెప్పినా వినలేదురా. నా పాకెట్ లాగేసుకుని వాళ్ళని పెట్టేసుకున్నారు. కానీ వాళ్ళు తీయలేకపోతున్నారని మళ్ళీ నా పాకెట్ నాకు ఇచ్చారు. ఒకవేళ వాళ్ళకి తీయడం వచ్చిందంటే నా పాకెట్ లోంచి అన్ని బయటకి తీస్తా ఉంటారు. ఇంకా నేను మాత్రం ఆ సీక్రెట్ చెప్పాలనుకోవట్లేదు. అరే టిమ్ జామ్, మీ ముత్తాత గారు నా గ్యాడ్జెట్స్ అన్ని తీసేసుకుని అమ్మేసేలా కూడా ఉన్నారా? వాళ్ళందరూ రూమ్ లో కూర్చుని చాలా ప్లాన్లు వేస్తున్నారు. ఆ పాకెట్ లో ఇంకేమేమి ఉన్నాయని ఆలోచిస్తున్నారు. నేను నీతో పాటు వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళిపో. అరే డోరేమోన్, నేను చెప్పేది విను. మనం ఇప్పుడు వెళ్ళిపోతే మన ముత్తాత గారు చేసే పనుల వల్ల మనం ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి. నీకు చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈ రోజే సించాన్ ఇంకా సుజుకా కలుస్తారు. నీ పనేమీ లేదు, వాళ్ళిద్దరిని విడిగొట్టాలి. ఎలాగంటే వాళ్ళ ఇద్దరు బద్ద శత్రువులు అయిపోవాలి. ఒకరిని చూసుకోవడానికి చాలా అసహ్యపడాలి. అదేరాని ప్లాన్. దాంతో పాటు ఈ రోజు జైకో కూడా ఈ షాప్ దగ్గరకు వస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జైకో వస్తుంది, వాళ్ళిద్దరిని లవ్ చేసుకునేలా నువ్వు చెయ్యాలి. అప్పుడే ముత్తాత గారు హ్యాపీగా ఉండగలరు. దాంతో పాటు మేము కూడా హ్యాపీగా ఉండగలం.
సరే టిమ్ జామ్, ఇక నువ్వు వెళ్ళు. వాళ్ళు నిన్ను చూసారంటే నీ దగ్గర ఏమైనా గ్యాడ్జెట్స్ ఉన్నాయని ఎత్తుకుతారు. అసలే నీ దగ్గర 2000 3000 ఉంటాయి, కానీ వీళ్ళకి చాలా ఎక్కువయ్యి వాళ్ళు తుబ్బుకి వెళ్ళిపోతున్నారు. నా దగ్గర ఉందంతా లాక్కుంటున్నారా. నేనేదో ఇంకా ఉండాల్సిందనే ఉంటున్నాను. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. రావాలమ్మా రావాలి, 10 రూపాయలకే బిర్యానీ, తొందరగా రావాలి. ఎవరు అమ్మాయి? అరే అమ్మాయి, ఇలా రా, నీకోసం నేను ఒక స్పెషల్ బిర్యానీ కట్టిస్తాను. ఇలా రా, నీకు మాత్రం ఫ్రీ. అరే నాకు ఫ్రీగా ఇస్తారా మీరు? థ్యాంక్ యూ. అయితే ఒక 100 రూపాయల బిర్యానీ కట్టండి. లెగ్ పీసెస్ మాత్రం ఒక 4 వేయండి, మర్చిపోవద్దు. అరే లెగ్ పీసులు ఏంటి, నీకోసం అన్ని పీసులు ఇస్తాను. ఇలారా. అరే కరెక్ట్ టైం లో ఈ డోరీమోన్ గడు కనిపించట్లేదు. ఇక్కడ ఉన్నాడు. అరే డోరీమోన్, ఎక్కడికి వెళ్ళావురా? వ్యాపారం నీ వల్ల దెబ్బతినేలా ఉంది, తొందరగా రా. అదిగో అక్కడ కనిపిస్తున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. దాంతో పాటు ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను రా. అరే డోరీమోన్, నువ్వే ఇద్దరిని కలపాలి, ఓకే కదా? ఏదైనా మంచి గ్యాడ్జెట్ తీ. అరే ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని కలిపే గ్యాడ్జెట్స్ ఇచ్చానంటే వీళ్ళిద్దరు కలిసిపోతారు. నాకు డింగ్ జామ్ గడి చెప్పాడు వీళ్ళిద్దరిని కలపకూడదు, కాబట్టి వీళ్ళిద్దరు విడిపోవడానికి ఏదైనా కారణమయ్యే గ్యాడ్జెట్ ఇస్తే ఇస్తాను. అప్పుడు వీళ్ళిద్దరు విడిపోతారు. అప్పుడు డింగ్ జామ్ చెప్పినట్టే మన భవిష్యత్తు బాగుంటుంది. సించాన్, నీకు కావలసిన గ్యాడ్జెట్ ఇస్తాను. ఇదిగో బయటికి తీస్తున్నాను. ఈ సలా కప్పు లాలీపాప్. ఇదిగో సించాన్, ఈ లాలీపాప్ సగం చేసి ఆ అమ్మాయికి ఇవ్వి. అప్పుడే మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అరే థ్యాంక్ యూ డోరీమోన్, ఇప్పుడే ఇస్తాను చూడు. విడగొట్టేశాను. ఈ పాపాని కోసం ఏం తెచ్చానో చూడు. నీకు బిర్యానీతో పాటు లాలీపాప్ కూడా తీసుకొచ్చాను, ఇది తిను, నేను కూడా తింటాను. అరే థ్యాంక్ యూ, నా కోసం లాలీపాప్ కూడా ఫ్రీగా ఇస్తున్నావా? అరే అలాంటిదేమీ లేదు, తిను, పర్లేదు. నీకు అన్ని ఫ్రీగానే ఇస్తాను. రోజురా, మన దగ్గర బిర్యానీ కాదు బోల్డెన్ దొరుకుతాయి. నువ్వు ఏ కావాలంటే అది తీసుకోవచ్చు. అరే థ్యాంక్ యూ, నేనైతే లాలీపాప్ ఇప్పుడు తింటాను. డబ్బులు ఎక్కడికి తీసుకెళ్తున్నావే? డబ్బులు ఇక్కడ పెట్టి 100 బిర్యానీ ఇక్కడ పెట్టు. బిర్యానీ ఇక్కడ పెట్టు. ఫ్రీగా ఎవరు ఇచ్చేస్తారు? ఇక్కడ పెట్టాం కదా బోర్డు, 10 రూపాయలకి ఒక ప్యాకెట్ అని. ఫ్రీగా తీసుకెళ్లిపోతున్నా 100 రూపాయలు. ఎగస్ట్రా 4 లెగ్ పీసులు వేసుకున్నావు, డబ్బులు పెట్టు. అరే నువ్వే కదా ఇందాక ఫ్రీగా ఇస్తానన్నా లాలీపాప్ కూడా ఇచ్చావు నాకు. ఎవద్దవే నువ్వు? నీకెందుకు నేను ఫ్రీగా ఇస్తాను? మరి అదిగా డబ్బులు ఇచ్చి అప్పుడు బయలుదేరు, లేకపోతే అరే డోరీమోన్ గా ఇంకో బ్యాంకు కాబట్టి తీరా. అరే సించాన్, కొంచెం కూల్ గా మాట్లాడు. కూల్ గా ఏం మాట్లాడతానరా? 100 రూపాయలు పెట్టు, 4 లెగ్ పీసులు వేయించుకున్నా. ఫ్రీగా ఏమీ పెట్టట్లేదు మేము బిర్యానీ, తొందరగా డబ్బులు తీ. ఈడేంట్రా ఎలా తగిలేడేంటి నాకు? సరే అందరూ నన్నే చూస్తున్నారు, వెంటనే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి, లేదంటే అల్లరి అవుతుంది ఇక్కడ. తీసుకోరా, నీ బిర్యానీ ఎవరికి కావాలి? ఇంకెప్పుడు ఇక్కడికి రాను. నువ్వెంటే వచ్చేది? బయటికి పోవే ఇక్కడి నుంచి. మర్యాదగా మాట్లాడరా, లేకపోతే నిన్ను గుద్దిగా చంపేస్తాను. ఆపుతారా మీరందరూ? ఇంకా ఎన్ని రోజులు ఇలా గొడవ పడుతూ ఉంటారు? హే పాప, మా ఓడి ఇంతే, ఎప్పుడు ఇలా గొడవ పడుతూనే ఉంటాడు. పాప వాడిని వదిలే, వాడంతే. అరే సించాన్, నువ్వు వెళ్ళి షాప్ చూసుకో, నేను ఈ అమ్మాయితో డీల్ చేసి వస్తాను. వాడు ఎప్పుడు అంతే, వాడు ఎప్పుడు అందరితోనే గొడవ పడుతూ ఉంటాడు. వాడంతే, వాడిని వదిలే. నీకు బిర్యానీ కావాలన్నావు కదా, తీసుకో, ఫ్రీగానే తీసుకో. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వి. అరే థ్యాంక్ యూ, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. అరే అలాంటిదేమీ లేదు, మా తమ్ముడు ఎక్కువగా కోప్పడుతూ ఉంటాడు, నేను మాత్రం ఎప్పుడు శాంతంగా ఉంటాను. అందరూ నన్ను ప్రశాంతం అంటారు. నా పేరు చెప్పలేదు కదా, నా పేరే కిక్. అందరూ నన్ను అరే కిక్కు అంటారు. నువ్వు మాత్రం నన్ను ఏమైనా పిలుచుకోవచ్చు. సరే కిక్కు, నేను మళ్ళీ రేపు వచ్చి బిర్యానీ తీసుకుంటాను మీ షాప్ లోనే. సరే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. యారకికు ఇంతసేపు మాట్లాడాలరా అమ్మాయితోని? ఆ అమ్మాయిని పొమ్మనరా. సించాన్, ఎందుకురా అరుస్తావు? కూల్ గా కూడా డీల్ చేయొచ్చు. వాళ్ళందరూ మన కస్టమర్స్ రా, వాళ్ళతో అలాగే మాట్లాడాలి. అప్పుడే మనకి మళ్ళీ సారి కూడా వస్తారు కదా. ఆ అమ్మాయి వచ్చిందంటే నేను ఊరుకోనరా. ఎంత పొగరా అమ్మాయికి, ఎలా మాట్లాడుతుందో. బ్యాంబూ కాఫ్టర్ పెట్టేయాల్సిందిరా. ఇందాక ఆ డోరీమోన్ గడు ఆపాడు కాబట్టి ఆగిపోయాను. సరే సించాన్, మళ్ళీ అరవడం మొదలు పెట్టు, కస్టమర్స్ తక్కువైపోయారు. సర్లేరా కిక్కు. అమ్మా రావాలి 10 రూపాయలకి బిర్యానీ, తొందరగా రండి. 10 రూపాయలకి ఎవరిస్తున్నారు ఈ కాలంలో? రండి. ఎక్స్ట్రా 2 లెగ్ పీసులు కూడా ఇస్తున్నాను, తొందరగా రండి. హరి, అక్కడ ఎవరు బిర్యానీ పెడుతున్నట్టు ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి బిర్యానీ కొనుక్కుంటాను. అరే ఆ అబ్బాయి ఎంత బాగున్నాడో, భలే అరుస్తున్నాడే. అప్పుడే బిర్యానీ సెంటర్ పెట్టేశాడు, ఇంత చిన్న పిల్లోడు అప్పుడే. సరే మనం కూడా వెళ్ళి ఒక బిర్యానీ తినేసి వద్దాం, అలాగే మాట్లాడినట్టు కూడా ఉంటుంది. అరే బాబు, నీ పేరేంటి? రండి మేడం 10 రూపాయలకి బిర్యానీ పెడుతున్నా. ఈ కాలంలో ఎవరైనా బిర్యానీ ఎలా పెడుతున్నారు? అది మా షాప్ వాళ్ళే పెడుతున్నారు. టచ్ షాప్ లోకి వెళ్ళండి, ఒకసారి మా దగ్గర టేస్ట్ చూడండి, బాగుంటే మళ్ళీ తీసుకోండి. సరే, నాకు ఒక బిర్యానీ కావాలి.
హా మేడం, మీకు కావాల్సిందంతా ఇస్తాను. 10 రూపాయలు మాత్రమే బిర్యానీ, 10 రూపాయలు ఇవ్వండి. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. పర్లేదు మేడం, ఇవ్వండి, నేను చేంజ్ చేస్తాను. తీసుకోండి, ఇంకోండి, ఇదిగోండి మీ బిర్యానీ. సరే, నేను ఇంకా వెళ్తాను. అరే పాప, ఆగు, నీ చేంజ్ నువ్వు తీసుకోలేదు. ఇదిగో నీ 10 రూపాయలు, జాగ్రత్తగా వెళ్ళు. మరీ స్వీట్ గా మాట్లాడుతున్నావు నువ్వు. అరే మర్చిపోయాను. పర్లేదు, థ్యాంక్ యూ. నా డబ్బులు నాకు మళ్ళీ తిరిగి ఇచ్చినందుకు. మన జిమ్ జామ్ గాడు ఇద్దరిని విడగొట్టేశాడు. దాంతో పాటు ఎవరెవరో కలిసిపోతున్నారు. ఇంకా సుజుకా ఇంకా జాయ్కో ఎలా ఫీల్ అవుతున్నారు చూడాలనుందా? వాళ్ళ ఇద్దరు ఇంటికి వెళ్ళి అబ్బో చాలానే చేస్తున్నారు. ఒకసారి అది కూడా చూసొచ్చేయండి. అరే ఆ అబ్బాయి ఎంత బాగా గొడవ ఆపాడు. నాకు ఆ అబ్బాయి చాలా బాగా నచ్చాడు. రేపు కూడా బిర్యానీ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ పొట్టి నాయాలగాడి చాలా ఎగస్టాల్ చేస్తున్నాడు. వాణ్ణి మాత్రం నేను వదిలిపెట్టిన. అరే ఆ హ్యాండ్సమ్ బాయ్ ఎంత బాగున్నాడో, భలే అమ్ముతున్నాడు. నాకు రోజు వాడిని చూడాలనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాడి పేరైతే కనుక్కోవాలి, వాడి నెంబర్ కూడా కనుక్కోవాలి. రోజు ఇంకా బిర్యానీ షాప్ దగ్గరే ఉంటాను నేను. ఎపిసోడ్ 3 అయితే ఇలా ముగిసింది. ఇంకెన్ని దారుణాలు మీరు చూడాల్సి వస్తుందో. చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ఈ వీడియోకి ఒక లైక్ అండ్ ఈ ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టే ఉంటుంది. కాబట్టి ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకే ఈ విషయం కూడా తెలుసుంటుంది. గివ్ అవేలో అయితే ఈ పర్సన్ అయితే విన్ అయ్యాడు. కాబట్టి ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో నాకు ఇన్స్టాలో ఒకసారి మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను గివ్ అవే ఇచ్చేస్తాను. బ్రో, నువ్వు గనక ఇక్కడ దాకా చూసావంటే ఇది నీకు కనిపించే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయి. నీ గివ్ అవే నీ దగ్గరకు వస్తుంది. ఇంకా చెప్పేదేమీ లేదు. బాయ్.